అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. నమస్తే, నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్ గా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయం ఇది. సో కొండా సురేఖ అందరికీ బాగా తెలుసు, కాంగ్రెస్ నాయకురాలు, వరంగల్కి సంబంధించి. సో వాళ్ళ కూతురు నిన్న కొండా సుష్మిత అంటే రాష్ట్రం అంతా కూడా ఉలిక్కిపడేలాగా ఆమె కొన్ని మాటలు మాట్లాడింది. డైరెక్ట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారిని అటాక్ చేసింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రుల పైన కూడా సెటైర్ చేసింది. కాబోయే ఎమ్మెల్యే అంటూ కూడా మాట్లాడుతున్నారు. అలాగే ఆమెని పెట్టి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో కూడా చాలా మంది స్టేటస్లు పెడుతున్నారు, అప్కమింగ్ ఎమ్మెల్యే అని చెప్పి ఆ కాన్స్టిట్యున్సీకి. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుందంటే, కొండా దంపతులు ఎప్పుడు కూడా ఒక నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదులే పాటలాగా వాళ్ళకు సెపరేట్ జానర్లో ట్రాక్లో వెళ్తుంటారు. తర్వాత వాళ్ళ గత చరిత్ర ప్రకారం వాళ్ళకు కొంచెం సెపరేట్ ఇమేజ్ కూడా ఉంది. సో అటువంటి కొండా దంపతుల్లో సురేఖ గారు రాజకీయ పరంగా ఉన్నారు. ఆవిడ మంత్రి, గతంలో మంత్రి, మళ్ళీ మంత్రి. ఇవన్నీ ఇలా ఉంటే ఎప్పటికప్పుడు ఆవిడ కుటుంబం వార్తల్లోనే నిలుస్తూ ఉంటారు. గతంలో కూడా ఇలాగే సమంత గారి గురించి మాట్లాడారు, గుర్తుందో లేదు. అంటే సమంత గారి గురించి తప్పుగా మాట్లాడలేదు, నాగార్జున గారి గురించి, చైతన్య గురించి తప్పుగా మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలంటే అసలు వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ఒక కాస్టింగ్ కౌచ్ యాంగిల్లో మాట్లాడుతూ అందుకే అమ్మాయి వెళ్ళిపోయిందని అది పెద్ద ఇష్యూ అయింది. తర్వాత కోర్టు కేసు కూడా వేశారు నాగార్జున గారు. తర్వాత మళ్ళీ 24లో ఇప్పుడు 25 ఎండింగ్లో 25లోనే క్షమాపణ చెప్పింది, మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. అంటే ఎలా అయిపోయిందంటే చాచి పెట్టి కొట్టి సారీ చెప్పినట్టుగా అయిపోయింది. ఆవిడ నడుస్తున్నాయి. తర్వాత ఈవిడ ప్రతిదీ కూడా ఈ ప్రోటోకాల్ అంశము, తర్వాత కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు బీఆర్ఎస్లో ఉండి ఎందులోకి రావడము, అంటే వీళ్ళు కూడా అటు వెళ్ళి మళ్ళీ ఇమడలేక ఇటు వెనక్కి వచ్చిన వైనం కదా ఇదంతా కూడా. ఆ తర్వాత ముఖ్యమంత్రి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా ఘాటే. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకి ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. వ్యాఖ్యలు చేశారు అప్పట్లో. బట్ వాళ్ళు ఎంతసేపు ఇదే వైసీపీ వాళ్ళు లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో, చంద్రబాబు నాయుడు గారిని అంటారు కానీ పక్క రాష్ట్రం నుంచి ఎవరైనా ఏమన్నా అనరు, అనలేరు. ఎందుకో తెలియదు. మేబీ వాళ్ళ ఆస్తులు ఇక్కడ ఉన్నాయనో, లేదంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారిని చూసి భయమో తెలియదు, కానీ వీళ్ళని ఏమనరు వాళ్ళు. లేదంటే రజనీకాంత్ లాంటి వాళ్ళు వచ్చి చంద్రబాబు నాయుడు పొగిడితే జీర్ణించుకోలేక ఆయన తిట్టేశారు కదా. రజనీకాంత్ పాపం ఏం చేశాడే, మిమ్మల్ని ఏం తిట్టలేదుగా. సరే, అంటే అటువంటి దృక్పథం ఉండేది. అయితే ఇదే కొండా సురేఖ గారి అమ్మాయి ఈ మధ్యకాలంలో సుష్మిత గారు ఆ మధ్యన సినిమా కూడా చేసినట్టున్నారు, కొండా అనే సినిమా ప్రొడ్యూసర్గా, మన ఆర్జీవి గారి డైరెక్షన్. సో అప్పటి నుంచి అడపాదడప ఆవిడ వార్తల్లో వస్తున్నారు సుష్మిత గారు. ఇప్పుడు రాజకీయ తెరంగేట్రం చేయబోతున్నారు అని వస్తున్న వార్తల్లో మీరు అన్నట్టు స్థానికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు చాలా మంది, అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా ఫాలోయింగ్ ఉంది. పార్టీ పరంగా కాకుండా కొండా దంపతులకి రాజకీయాలు ఉన్నా లేకున్నా వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది. సో తర్వాత ఈవిడ కొండా సురేఖ గారు ఒక విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా మంచి కాంగ్రెస్ లో మంచి గ్రిప్ ఉన్న వ్యక్తే. అయితే రీసెంట్ గా సుష్మిత గారు చేసిన వ్యాఖ్యలు బట్టి చూస్తే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చాలా రకాల విమర్శలు ఉన్నాయి. ఏంటి, ఈయన పార్టీలోకి మొన్నే వచ్చాడు, అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయాడు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏదైతే సకల జన సమ్మె లాంటి తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎలాగైతే చాలా కష్టపడి చేశారో, అప్పుడు ఎవ్వరు ఈ సోకాల్డ్ మంత్రులు ఇప్పుడు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అందులో ఈవిడ కూడా ఉన్నారు, సరిగ్గా మద్దతు ఇవ్వలే ఆయనకి. అయినప్పటికీ ఆయన మిగతా 3.5 సంవత్సరాలు చాలా కష్టపడి నెగ్గుకొచ్చాడు ఆయన. తర్వాత బైఫ్రికేట్ అయిపోయింది, అది వేరే స్టోరీ. సో అలాగే ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి ఈ సీనియర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారా లేదా అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఎందుకంటే ప్రతిపక్షాలు ఏదైనా కౌంటర్ అటాక్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రీకౌంటర్ ఇస్తూ వస్తున్నారు. దాని మిగతా మంత్రులు ఎక్కడ పెద్దగా మాట్లాడరు. అడపాదడప ఆ శాఖకు సంబంధించిన విషయాలు వస్తేనే మాట్లాడుతున్నారు. అలాగని మా ముఖ్యమంత్రిని అంటే మమ్మల్ని వాళ్ళని అన్నట్టే కదా, అరే మా ముఖ్యమంత్రిని అంటావా అని వరుసపెట్టి అటాక్ చేయాల్సింది పోయి
ఎవరేం మాట్లాడలేదు. అంటే ఏంటి, అక్కడ కొండా సురేఖ గారికి భయపడుతున్నారా? ఇప్పుడు నిన్న సుష్మిత గారు ఆవిడ ఇంకా ప్రజాప్రతినిధి ఏం కాదు, తల్లి అండతో మాట్లాడుతున్నారా, లేదా ఆమెకు సపరేట్ స్ట్రాటజీ ఏమైనా ఉందా? ఆమె ఇంకో మాట కూడా అన్నారు, రేవంత్ రెడ్డి గారికి కళ్ళు మూసుకుపోయినాయా, పొన్నం ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి బీసీలని మీరు ఎలా చూస్తున్నారు అనే మాట కూడా డైరెక్ట్ వేదిక పైన అన్నారు ఆమె. అదే అంటున్నాను కదా, అదే ఆవిడ ఒక ప్రజాప్రతినిధి కాకపోయినా అంత ఘాటు వ్యాఖ్యలు చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన నిన్న ఆ రేవూరి ప్రభాకర్ పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యేకి సంబంధించి మాట్లాడి మళ్ళీ ఈయనే కొనసాగుతాడు, ఈయనే వస్తాడు అనే సెన్స్లో మాట్లాడాడు ఆయన. అంటే ఒక ముఖ్యమంత్రిగా మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తరువాత 23 డిసెంబర్లో ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి నేమ్ ఫిక్స్ కదా. డిప్యూటీ సీఎం కోసమే ఇక్కడ నుంచి కొంతమంది వెళ్ళారు ఢిల్లీకి, లాబింగ్ చేసుకున్నారు, ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడ అవుట్కట్స్ రిసార్ట్స్లో బంధింపబడ్డారు, లేదా అక్కడ ఉన్నారనే వార్తలు రకరకాలు వచ్చాయి కదా. బట్ రేవంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారుగా, కూల్గా ఉన్నాడుగా. ఒకప్పుడు మాజీ డీజీపీ కూడా వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్పారు, సార్ మీరు కాబోయే సీఎం మీరే అన్నట్టుగా, అది పెద్ద వైరల్ అయింది, ఆయన పక్కకు తొలగించారు తర్వాత. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని చాలా మంది క్లారిటీ ఉంది. మేబీ ఆ క్లారిటీ వల్ల, లేదంటే ఆయన నేను గవర్నమెంట్ తీసుకొస్తాను ఎలాగని చెప్పిన ఛాలెంజ్ వల్ల మొత్తానికి వచ్చాడు ఆయన. మరి ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నోళ్ళు వీళ్ళందరూ కాంగ్రెస్కి అనుయాయులుగా ఉంటూ, సరే తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోతుందే, సరే రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఫామ్ చేశారు, అఫ్కోర్స్ 5,000 కలిస్తేనే పిడికిలు కాదన్ను, కానీ దీనికి కొంచెం బలం ఎక్కువ ఉంటుంది కదా బొటన వేలుకి. సో ఆ బొటన వేలే రేవంత్ రెడ్డి అనుకోండి, ఇక చిటికల వేలు కూడా సహాయం చేసింది పిడికిల్లో, కానీ చిటికల వేలు బలం చిటికల వేలకే ఉంటుంది. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మరి తెలంగాణ ప్రకటించిన కాంగ్రెసు సోనియమ్మ ఉండడం కూడా ఎందుకు రాలేదు? మొత్తానికి ఈయన ఏదో కింద మీద పడో, లేదా బొటాబొటి మార్కులతోనో పాస్ అయ్యో ఒక 64 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేశాడు కదా. సో ఇప్పుడు ఏం చేయాలి? కాంగ్రెస్ను సుస్థిరం చేసుకోవాలి, గవర్నమెంట్ ఇదే కొనసాగేలాగా మిగతా వాళ్ళు ఆయనకి ఫాలోగా ఉంటూ సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి. అంతేగాని ఇలాగా అసమ్మతి రేగేలాగా రెబల్స్లా తయారవుతే పరిస్థితి ఏమవుద్ది? మరలా బీఆర్ఎస్ బీజేపీను ఎప్పటి నుంచి ఇదే కాంగ్రెస్ విమర్శిస్తున్నారుగా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే. మీరు ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ క్యాడర్ లో ఉన్న లీడర్స్ దగ్గర నుంచే సపోర్ట్ లేదు, సుష్మిత కాదు వీళ్ళ దగ్గర నుంచే సపోర్ట్ లేదు అనేది మీరు చెప్తున్నారు. సపోర్ట్ లేదనేది మనకు వార్తల్లో కనబడుతుంది, నేను చెప్పింది కాదు. అంటే అతను ముఖ్యమంత్రి అనేసరికి ఈ పాటికి వరుస పెట్టి కౌంటర్లు పడిపోవాలా? ఎవరేం మాట్లాడట్లేదుగా. అలా మాట్లాడకపోవడం వల్లే ఈవిడే ఒక ప్రజాప్రతినిధి కాకపోయినా తల్లి అండతోనో తల్లిదండ్రుల అండతోనో మాట్లాడుతుందా ఈ సుష్మిత? అది ఎంత మాట అది? అంటే కళ్ళు నెత్తికెక్కాయా లేదా పొగరుగా ఉన్నారా అనే సెన్స్లో కదా మాట్లాడిన భాష అది. మీరు ఎలాగంటే అవును ముఖ్యమంత్రిగా ఏ నియోజకవర్గం ఏంటి ఎవరు డిసైడ్ చేస్తాడు కదా. రేపు పొద్దున ముఖ్యమంత్రిగా క్యాన్వాసింగ్కి వెళ్లాల్సింది ఈయనే. అప్పటికి సిట్టింగ్ ముఖ్యమంత్రిగా, తర్వాత 28లో ముఖ్యమంత్రి అవుతాడు లేదు పక్కన పెట్టండి. టికెట్ ఇవ్వాలంటే ఆయన చేతుల్లోనే ఉంది. అంతే కదా, మ్యాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ ఈయన అధిష్టానికి చెప్పే. పైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితుడంట. రాహుల్ గాంధీ గారు ఫుల్ పవర్స్ ఇచ్చేసారు కూడా వార్తలు పుకార్లు షికార్లు చేస్తుంటాయి. మరి అవన్నీ కాకపోతే ఇంతమంది సీనియర్స్ ఉంటుండగా, జనరల్గా కాంగ్రెస్ అంటేనే చాలా మంది ముఖ్యమంత్రులుగా నాయకులు అయ్యే స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు, సీనియర్ నాయకులు. వాళ్ళందరినీ కాదని పార్టీలోకి వచ్చిన 2 ఏళ్లలోనే ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడంటే చిన్న విషయమా? అది పెద్ద సముద్రం. అదేమైనా ప్రాంతీయ పార్టీయా? అవును, ఒక కమాండో డిసైడ్ చేస్తే అయిపోయింది అనడానికి. ఎంతమంది మళ్ళీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉంటాడు, వీడి మీద ఒకడు ఉంటాడు, వాడి మీద మళ్ళీ ఏఐసిసి ఉంటుంది. ఆ ఖర్గే ఉన్నా కూడా అల్టిమేట్ ఎవరు? మళ్ళీ సోనియమ్మ రాహులే కదా. మరి ఎట్లా? సో అలా నాకు అనిపిస్తుంది ముఖ్యమంత్రిని అంత ధైర్యంగా ఎలా అనగలుగుతుంది ఆవిడ? పైగా అలాంటి పదజాలం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు అది ఎలా డిసైడ్ చేస్తారు, నెక్స్ట్ ఆయనే ఎమ్మెల్యే అని, నెక్స్ట్ ఆయనకే సీట్ ఇస్తామని చాలా మంది ఉంటారు కదా, కష్టపడే వాళ్ళు, ఆశావాళ్ళు, మాలాంటి వాళ్ళ కోసం కూడా ఆలోచిస్తే బాగుంటుంది అంటే ఎలాగ ఉంది? నువ్వెవరు డిసైడ్ చేయడానికి? ఇది మా అడ్డ, మేమే నిలబడతాం అంటే ఎలా ఉంది? కాదు కదా. సో మరి ఈవిడ అందా, ఈవిడ వెనక నుంచి అణించారా? ఇప్పుడు ఆవిడ మీద 3 రోజులు డెడ్ లైన్ పెట్టారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేదా క్షమాపణ చెప్పాలి. అంటే సురేఖ గారు ఇస్తారా, సుష్మిత గారు ఇస్తారా?
సురేఖ గారి పక్కనుంటూ సుష్మిత గారితో ఇప్పించారు. ఆ వేదిక మీద ఆవిడ ఉన్నారు కదా, ఆబ్వియస్లీ. అవును. అట్లా మరి చూడాలి. ఆల్రెడీ ఇక్కడ ఎల్బీ నగర్ ఒక ఆయన చిన్నారంటే ఎవరో ఆయన కూడా సస్పెన్షన్ ఏదో చేసినట్టున్నారు కదా అనుచిత వ్యాఖ్యలు. సో ఈ రాజకీయాలు కొత్త పందులు తొక్కుతున్నాయి, నోటుకు వచ్చినట్టు మాట్లాడటం. ఇది 2019 తర్వాత ఈ సంస్కృతి వచ్చిందని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే మరి అది చాలా చక్కటి భాష. వాళ్ళందరికీ 2 నమస్కారాలు. థ్యాంక్ యూ.